వెల్కమ్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన 2025 నోటిఫికేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి, ఈ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది చివరి వరకు చూస్తే. ఎస్ఎస్సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఈ బోర్డు ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీస్ కింద, అలాగే సర్టెన్ డిపార్ట్మెంట్స్ కింద, సబార్డినేట్ ఆఫీసెస్ కింద ఉన్న గవర్నమెంట్ జాబ్స్ని రిక్రూట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్కి కావాల్సిన స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మరి డిఫరెంట్ పొజిషన్స్ని రిక్రూట్ చేస్తుంది. గ్రాడ్యుయేట్స్ని సపరేట్ పోస్టులకి, ఇంటర్మీడియట్ బేస్ మీద ఉన్న వాళ్ళకి సపరేటు, 10th బేస్ మీద ఉన్న వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మరి ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ దేనికి అంటే గ్రాడ్యుయేట్స్కి, అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 14,582 ఉన్నాయి. ఈ 14,582లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మీరు చూస్తే 37 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మరి 37 టైప్స్ ఆఫ్ జాబ్స్లో కేటగిరీస్ వైజ్ చూసుకుంటే గ్రూప్ బి, గ్రూప్ సి అనే 2 కేటగిరీస్ని ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి రిక్రూట్ చేయడం జరుగుతుంది. మరి గ్రూప్ బి కింద ఎన్ని రకాలు ఉన్నాయంటే 25 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మరి గ్రూప్ సి కింద ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 12 టైప్స్ ఆఫ్ జాబ్స్ గ్రూప్ సి కింద ఉన్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వైజ్ ఒకసారి చూసామంటే టైర్ 1, టైర్ 2 అని 2 స్టేజెస్లో రిక్రూట్ చేయడం జరుగుతుంది. టైర్ 1లో సిలబస్ పరంగా మనం ఒకసారి చూసుకున్నామంటే రీజనింగ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటుంది, దాంతోపాటు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. టైర్ 1లో ఉన్న ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. మరి రాంగ్గా ఆన్సర్ చేస్తే పెనాల్టీ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అవి 0.5గా ఉంటాయి. టైర్ 1లో మీరు క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్లో టైర్ 2 ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. టైర్ 2లో ఏముంటుంది అని చూస్తే మీరు ఇక్కడ 2 సెషన్స్ ఉంటాయి. పేపర్ 1 విషయానికి వస్తే 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్లో మళ్ళీ ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. అందులో మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఆ రెండిట్లో కలిపి 30 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఆ 60 క్వశ్చన్స్కి గాను మనకు వచ్చే మార్క్స్ ఎన్ని అంటే అన్నీ కరెక్ట్గా చేయగలిగితే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున మొత్తం 180 మార్క్స్కి ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ చేస్తే పెనాల్టీ ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది, అది 1 మార్క్గా ఉంటుంది. మరి సెకండ్ సెక్షన్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? టైర్ 2లో సెకండ్ సెక్షన్లో, పేపర్ 1లో సెకండ్ సెక్షన్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మొత్తం అవి 70 క్వశ్చన్స్. ఆ 70 క్వశ్చన్స్కైనా ప్రీవియస్ సెక్షన్లో ఉన్న 60 క్వశ్చన్స్కైనా ఈచ్ సెక్షన్కి 1 అవర్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ 1 అవర్ అయిపోగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. ఈ 1 అవర్ అయిపోగానే ఆటోమేటిక్గా థర్డ్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. మరి థర్డ్ సెక్షన్లో ఏముంటుందంటే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 15 మినిట్స్ డ్యూరేషన్తో 20 క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. అది థర్డ్ సెక్షన్. అక్కడికి మీకు ఫస్ట్ సెషన్ అయిపోతుంది. సెకండ్ సెషన్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ స్పీడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే 2000 కీస్ని 15 మినిట్స్లో మనం ప్రెస్ చేయగలుగుతామా అంటే 2000 ఇంప్రెషన్స్ పర్ 15 మినిట్స్ చేయగలుగుతామా లేదా అని అక్కడ చెక్ చేస్తారు. అది క్వాలిఫై నేచర్తోనే ఉంటుంది. ఇక్కడ ఈ 4 సెక్షన్స్ చూసుకున్నామంటే పేపర్ 1గా చెప్తాం దాన్ని. ఏ పోస్టుకైనా మనకున్న 37 పోస్టులలో ఏ పోస్టుకైనా ఈ పేపర్ 1 అనేది కామన్. మరి పేపర్ 2 కూడా ఉంటుంది, కానీ సెలెక్టివ్ పోస్టులకే, అందరికీ కాదు. ఏ పోస్టులకి అవంటే
స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. వాటి కోసం పేపర్ 2 మనం రాసుకోవచ్చు. అది మనకు విల్లింగ్ అయితేనే, ఆ పోస్టులకు మనం రాసుకోవాలని అనుకుంటేనే పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. మనకు ఆ పోస్టులు అవసరం లేదా 2 అనుకుంటే వీ కెన్ అవాయిడ్ దట్. మరి ఆ 2 రకాల పోస్టులకి మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే, మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు స్టాటిస్టిక్స్ని వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చదువుని ఉండాలి. కనీసం ఒక సబ్జెక్టుగా మీరు చదువుని ఉండాలి. అప్పుడు మీరు ఆ పోస్టులకు కూడా అప్లై చేయొచ్చు. మరి అక్కడ పేపర్ 2లో ఏముంటుంది అని చూస్తే, స్టాట్స్కి సంబంధించినవే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి గాను. నెగిటివ్ పెనాల్టీ మార్క్ చూసుకుంటే మళ్ళీ 0.5 ఉంటుంది దానికి సంబంధించి. ఇక్కడ మీ ప్రిపరేషన్లో టైర్ 1లో ఉన్న సిలబస్సే టైర్ 2లో కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఎక్స్ట్రా థింగ్స్ టైర్ 2లో మీకు అపీర్ అవ్వడం జరుగుతుంది. టైర్ 1లో మీరు ప్రిపేర్ అయ్యే క్వాంట్ అనొచ్చు, లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనొచ్చు, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, సేమ్ థింగే మీకు టైర్ 2లో కూడా కనిపిస్తాయి. మన ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే, టైర్ 1కు ప్రిపేర్ అయ్యేది టైర్ 2కు యూజ్ అయ్యేటట్టే మనము మన పర్సనల్ నోట్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్రాక్టీసెస్ కావచ్చు, అవేర్నెస్ కావచ్చు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత టైర్ 2లో మనము పర్ఫామ్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ టైర్ 1లో మనకు ఈచ్ సబ్జెక్ట్కి సపరేట్ టైం అలాట్మెంట్ ఉండదు, సపరేట్ సెక్షన్స్ ఉండవు. ఓవరాల్గా మనకు అక్కడ మొత్తానికి అంటే మీరు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్టుకైనా సరే ఆ టైం మేనేజ్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి టైర్ 1లో ఉంటుంది. టైర్ 2లో అలా ఉండదు. సెక్షన్ 1 అవర్ అయిపోగానే నెక్స్ట్ సెక్షన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సెక్షన్ 2 అక్కడ 1 అవర్ అయిపోగానే సెక్షన్ 3లోకి వెళ్ళిపోతుంది. సెక్షన్ 3లో 15 మినిట్స్ అయిపోగానే మనకు అక్కడికి ఆ సెషన్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ సెషన్కి మళ్ళీ మనము ఎన్రోల్ చేసుకొని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ స్పీడ్ టెస్ట్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టులు అవే ఉన్నప్పటికీ, సిలబస్ అదే రిఫ్లెక్ట్ అవుతున్నప్పటికీ కూడాను టైం మేనేజ్మెంట్ దగ్గర మనం టైర్ 2కి బాగా ప్రాక్టీస్ అనేది చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నప్పుడు సలహా ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ తీసుకోండి 100%. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సజెషన్ ఏంటి అంటే, డెఫినెట్గా మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్, మీకు నచ్చిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్లో సపోర్ట్ డెఫినెట్గా తీసుకోండి. అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఆన్లైన్లో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి కొంచెం కష్టం అవుతుంది ఆ మోటివేషన్ కానీ అట్మాస్ఫియర్ కానీ మీకు క్రియేట్ చేసుకోవడం అనేది. అందరికీ అని నేను చెప్పట్లేదు, మెజారిటీ పీపుల్కి ఆఫ్లైన్లో కూర్చుంటే మిగిలిన వాళ్ళు ప్రిపరేషన్ అనేది మనకు కూడా మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ గురించి మనం ఒకసారి చూడాల్సి వస్తే, ఇక్కడ మినిమం ఏజ్ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు గాను, మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ గాను ఉంది. 32 ఇయర్స్ ఉన్నది ఒక టైప్ ఆఫ్ పోస్ట్ కోసమే. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30గా కన్సిడర్ చేయొచ్చు. మెజారిటీ జాబ్స్కి, మెజారిటీ వేకెన్సీస్కి మనకు అక్కడ 30 ఇయర్స్ ఉంది. 27 అప్పర్ ఏజ్ లిమిట్ ఉండే పోస్టులు కూడా ఉన్నాయి. మీరు ఏజ్ లిమిట్ కోసం, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉంది అనే దానికోసం ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే కొన్ని పోస్టులకి 18 to 27 ఉంది, కొన్ని పోస్టులకి మనకు 18 to 30 ఉంది. ఒకే ఒక పోస్టుకు మాత్రం మనకు 18 నుంచి 32కి ఇలా, అంటే మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ నుంచి పోస్ట్కి కొంత వేరీ అవుతున్నాయి. కాబట్టి ఏజ్ లిమిట్ కోసం మీరు ఖచ్చితంగా ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి. దాంతోపాటుగా మనకి ఏజ్ లిమిట్ ఎక్కడికి కట్ ఆఫ్ ఉంటుంది డేట్ అంటే 2025, అంటే ఈ ఇయర్లో ఆగస్టు 1వ తారీఖు అనేది ప్రామాణికం. ఇక్కడ ఆ డేట్ని బేస్ చేసుకొని మీ ఏజ్ ఎక్కడికి ఉంటుందో మీరు చూసుకోవాల్సి ఉంటుంది, అది ఏజ్ లిమిట్కి సంబంధించి. ఆ తర్వాత అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఒకసారి చూసామంటే జూన్ 9న, అంటే ఈ మంత్ 9నే అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై 4న. కానీ
మీరు అట్లీస్ట్ 1 వీక్ బిఫోరే అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో రష్ ఎక్కువ ఉండటం వల్ల మనకు కష్టం అవుతుంది, సర్వర్ కొంచెం బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1 వీక్ ముందుగాలే, అంటే అప్రాక్సిమేట్లీ ఈ మంత్ 27th అంతా కూడా మీరు ఫినిష్ అయ్యేటట్టు మీ అప్లికేషన్ చూసుకోండి. ఎప్పుడైనా చేయాల్సిందే కదా. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మీకు 100 రూపీస్గా ఉంది. సో అది కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి డిపెండ్స్ ఆన్ క్యాస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి నార్మల్గా అయితే బీసీకి 3 years ఏదైతే ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్టెండ్ చేస్తారో అదే ఉంటుంది. ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 5 years ఎక్స్టెండ్ చేయడం అది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎక్స్టెన్షన్ యాజ్ యూజువల్ అఫీషియల్గానే ఉన్న ఆ 3 years ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి సంబంధించి వాళ్ళ ఫిజికల్ ఛాలెంజ్ని బట్టి వాళ్ళు ఏ క్యాస్ట్లో ఉండి ఫిజికల్లీ ఛాలెంజ్డో దాన్ని బట్టి మనకు ఇయర్స్ కూడా ఉంటుంది. అంటే ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్ అయి ఉండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 10 years అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. బీసీ అయి ఉండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 13 years అప్పర్ ఏజ్ లిమిట్, అంటే 30 years నార్మల్గా ఉంటే +13 బీసీకి, +10 ఓసీకి, +15 ఎస్సీ ఆర్ ఎస్టీకి. అంటే ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ నోటిఫికేషన్లో 30 ఇచ్చింది కాస్త మీకు 45 వరకు ఉంటుంది. 15 years ఎక్స్టెండ్ అవుతుంది ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీలో ఉన్న ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్కి. కాబట్టి ఈ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్స్ కూడా మీకు ఉన్న రిజర్వేషన్ ఏది అప్లికబుల్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి తీసుకొని చూసారంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 1లో మనకు అలర్ట్ చేసే టైం విషయానికి వస్తే మొత్తం 1 hour టైం అలర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ సపరేట్ టైం అలాట్మెంట్ ఉండదు. ఓవరాల్గా 4 సబ్జెక్ట్స్కి అంటే 100 questions కలిపి మనకి ఇచ్చే టైం 1 hour ఆఫ్ టైం. మనకి జనరల్ అవేర్నెస్లో ఇంగ్లీష్లో టైం బాగా సేవ్ చేసుకోవచ్చు. రీజనింగ్లో కూడా మోడరేట్ లెవెల్లో టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ 3 చోట్ల సేవ్ చేసుకున్న టైంని మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో యూటిలైజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. మరి టైర్ 2 విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా టైం మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే టైర్ 2లో పేపర్ 1లో మనకి 4 sections ఉంటాయి. కాబట్టి అందులో ఫస్ట్ 3 sections మీరు కంటిన్యూస్గా రాస్తారు. ఫస్ట్ సెక్షన్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి గాను మీకు 1 hour టైం ఉంటుంది. అయిపోగానే సెకండ్ సెక్షన్లోకి ఆటోమేటిక్గా అది డైరెక్ట్ అయిపోతుంది. సెకండ్ సెక్షన్లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అక్కడ 1 hour టైం ఉంటుంది. మీకు సెక్షన్ 1లో అయితే 60 questions ఉంటాయి, అది కూడా మ్యాథ్స్ రీజనింగ్ కాబట్టి ఆ 1 hour ఆఫ్ టైంని యూటిలైజ్ చేసుకుంటే బాగా టఫ్గానే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. మరి సెక్షన్ 2లో అయితే ఆరామ్సే మనము ఆ 1 hourలో ఇంగ్లీష్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయొచ్చు. సో సెకండ్ సెక్షన్లో కూడా మనకు అక్కడ 70 questions ఉంటాయి. ఆబ్వియస్లీ 3 marks ఈచ్ క్వశ్చన్ కాబట్టి 210 marks గాను ఆ 1 hourలో అది ప్రశాంతంగానే రాసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా మనకు అక్కడ 20 questions ఉంటాయి, 15 minutes టైం ఉంటుంది. అక్కడ కూడా మనకేం కష్టం ఉండదు, అది ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆ పేపర్ 1లో సంబంధించిన 3 sections అయిపోగానే అక్కడ క్లోజ్ అయిపోయి సెకండ్ సెషన్ కోసం మళ్ళీ మనము ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ స్పీడ్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టైం మేనేజ్మెంట్ దగ్గర ఈ టైంని ఎలా అలర్ట్ చేస్తారనే దగ్గర కొంచెం క్లారిటీ పెట్టుకుంటే ఎగ్జామ్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ విషయానికి వచ్చేసరికి మనకి టెంటేటివ్ డేట్స్ అంటే అప్రాక్సిమేట్గా కండక్ట్ చేసే డేట్స్ ఏమని చెప్పారు నోటిఫికేషన్లో అంటే ఆగస్ట్ 13th నుంచి ఆగస్ట్ 30 వరకు, అంటే 13 నుంచి 30వ తేదీ వరకు ఈ సంవత్సరం ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు ఎగ్జామ్ టైర్ 1 జరుగుతుంది అనేది మనకి ఇచ్చిన టెంటేటివ్ డేట్. అలాగే టైర్ 2 వచ్చి ఇదే సంవత్సరం 2025 డిసెంబర్లో కండక్ట్ చేస్తాము అని చెప్పి మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎస్ఎస్సికి సంబంధించి కానీ లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు జాయిన్ అవ్వాలన్నా తిరుపతిలో అయితే ఫేస్ ఇన్స్టిట్యూట్ మనకి బాలాజీ కాలనీ మెయిన్ రోడ్ మీదే వస్తుంది, బస్ స్టాప్కి ఆపోజిట్లో. అలాగే మన సెంటర్ మదనపల్లిలో కూడా ఉంది.
మదనపల్లిలో ఎన్టీఆర్ సర్కిల్లో మీకు సుందర్రాజా పెట్రోల్ బంక్కి ఆపోజిట్లోనే మన ఇన్స్టిట్యూట్ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ ఆఫీస్ నంబర్స్